అటువంటి అగలకొండ రాక్షసుడు ఆరుమంట జోరుమంట యార్నం లేక ఆహారం లేక ఏమనుకుంటా తున్నడు రాక్షసుడు. రత్నంగి దేవి మనసు కప్పు మారు మారు కన్నా బిడ్డ మనసు కప్పు మారు మారు కన్నా బిడ్డ వాసనవత్తా ఉన్నాడమ్మా కన్నా బిడ్డ ఓ బిడ్డ రత్నంగి దేవి మనసు కప్పు మారు మారు వాసనస్తున్నది బిడ్డ ఇవాళ నేను చేసిన గడియ మంచిదో చెడ్డదో గాని ఎల్లలోకమో పెరిగిన గాని ఒక్క తీగి నలుగురు కాలేదు ఆకలైనగా కడుపులమ్మ అమ్మపురి దంత తిరిగిన గాని ఒక్క పులి కనిపించలే, మేక కనిపించలే, గొర్రె కనిపించలే. అది కాకపోతే అడవి లోపల ఏ కూరగల్ల మృగము కొట్టుకున్నట్టు నాకు ఒక్కటన్న కనిపించలేదు. దేశముడు పల్లెలు పట్టాలు తిరిగిన ఒక్క మానవుడు అన్న కనిపించకపాయ బిడ్డ నాకు. అకలకొండ రాక్షసుడమ్మా అకలకొండ రాక్షసుడు రత్నంగి తోటి బిడ్డ నాకు. ఆకలైన కడుపు వల్ల మేలుకుంది, దూపైన కడుపు దుఃఖ తీరుతున్నది. మరి మనసు డబ్బు మారు మారు వాసనట్టున్నది బిడ్డ. నరవాసన పూల గోరు అంటున్నది, నా బిడ్డ రత్నంగి రావు. ఇక్కడ నడవరుడు పురవరుడు ఇక్కడ ఎవరు వస్తారమ్మా? ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఏమిటి కదా అంటే బిడ్డ గుట్టలన్నీ తిరిగినా ఒక గుడ్డేరు కనిపించలేదు, కుందేలు కనిపించలేదు, జినక కనిపించలేదు, లేడి కనిపించలేదు. అట్లన్నీ తిరిగిన గాని బిడ్డ ఒక్కటన్న చివ చేత్తు నాకు దొరకకపాయే. నరమానుడు పురవరుడు ఇవాళ ఎవరు దొరకలేదు బిడ్డ. మరి కోటల్ల కచ్చటలకు నాకు నరమానుని ఆసన అటువంటి వెనక నాకు నాభి దాకా తలుగుతున్నది. మనిషి కప్పు మారుమారత్తున్నది నా కన్న బిడ్డు. ఎక్కడున్నాడో నాకు చెప్పరాదు నా బిడ్డ రత్నంగి దేవి. ఇక్కడ ఎవరున్నారమ్మా? నరవరుడు పురవరుడు ఇక్కడ మనం ఉన్న కోటల్లో ఎవరు లేరు, చూడు చూడు ఇక్కడ ఎవరు లేరు. అటువంటి రత్నంగి దేవి ఏమంట ఉన్నది, నాయనో నా తండ్రి నాయనో నా తండ్రి నేను నిన్నవన్ను టోలి లేను కాదు నాయనా నాటి తీరుగా నాయనా లేనేమో నానా ఆనో నేను నిన్న మొన్న టోలి లేను ఇయ్యాలో తీరున్నా. ఏమైంది? ఇయ్యాల అంతా వేరే వేరే ఉన్నావు కాదే. ఏమైంది అంటున్నావా? నేను పెద్దదాన్ని అయిందట. పెద్దదాని అంటే ఏమిటి? నిన్న మొన్న ఎత్తున్నావో గట్టె ఉన్నావు, ఎక్కడ పెరిగినావు, ఈ చిట్టడు పెరిగినవా చారిడు పెరిగినవా అంటున్నావా? అది కాదు, నేను కడకున్నానాట. కడకంటే కడకెందుకున్నది? అది కాదు,
వినవేది నా బట్ట మాసేను నా ముట్టు తొలిగేను నాకు పుట్టు తొలిగింది బట్ట మాసింది కదే నీకు మనసుగా కుమార్ మారాసనత్తున్నది నా ఇంట్లో నా తండ్రి దేవి అంటే పుష్పావతి అయినవు పెద్దదాని అయినవు అన్నట్టు. అవును. అయితే ముట్టు వాసింది బట్ట మాసింది అంటున్నావా? నరవరుడు మురవరుడు ఇక్కడికి అక్కడ కొండ రాక్షసుని పేరు చెప్పుతుంటే ఎటు దశ కొన్ని ఆమెడ పెట్టు గత వణుకుతున్నారు. నా కోటళ్లకు పేటళ్లకు ఎవరు రారు కాని బిడ్డ నాకు ఏమిటి కదా అంటే ఆ మనసుల అటువంటి వెనకల నరాలతోటి వేసుకున్న మచ్చ ఉన్నదే. అగో అటువంటి మనగా 12 బిగాల పెట్టు నుంచి ఏనుగల నరాలతోటి ఎంచుకున్న మంచం ఉన్నది నేను అంటున్న బిడ్డ. అగో రాక్షసుడు పట్టుంటే రోజు రత్నంగి దేవి మాత్రం ఏమి చేసేది? ఒకటి మానవట్టి పక్కల పొంటి గుద్దుతుంటే అనికి అటువంటి మనగా పానవాయువు అని నిద్రపోవునాట. అగో ఆనాడు రాక్షసుడు ఏనాడు మాత్రం అటువంటి మనగా ఆగో ఏనుగల నరాల మంచం వంపుకొని ఏనాడు వండుకున్నాడో ఎల్లెలు కలుగుతున్నాడు. అగో కంటే కూడా మీద రాయన బంగారు పల్లి కనిపిస్తున్నది. రాక్షసుడు తింటేనేమో 6 నెలలు పంటేనేమో 3 నెలలాట. ఏనాడు కట్టెగోడ మీద బంగారు బల్లి కనిపించిందో అగో బల్లిని చూసిన రాక్షసుడమ్మా ఏమంట ఉండు అమ్మా ఏమిటి గోడకున్న బల్లిని ఆ బల్లిని నాకు ఇయ్యే ఆకలి అవుతున్నది. అలా ఏమి దొరకలేదు బిడ్డ. ఆ గోడకు కంటే గోడకున్న బల్లిని చూస్తుంటే తలకు మెరుతున్నది. ఇవాళ మాత్రం నాకు ఆకలేని కడుపు వల్ల తీరుతుంది, దోపైన కడుపు దుఃఖ తీరుతుంది. ఆ బల్లినిస్తే అదే ఆహారం అది వేసుకుంటా అంటున్నావా? అదే నాయన ఒక ముచ్చట నాన్న ఏమి ముచ్చట్నే నువ్వు లేతే నాయన తింటేనేమో 3 నెలలు తింటేనేమో 6 నెలలు పంటేనేమో 3 నెలలు 3 నెలలేమో ముచ్చట ఆగారం పెట్టుకుంటా నాతోటి ఉంటావు నాయన. నువ్వు పోతే కొన్ని రోజులు వస్తే కొన్ని రోజులయ్యా నాన్న. నేను ఒంటిదాన్ని మాత్రం ఈ బొక్కల శ్రీకోట లోపలున్నా ఆ బల్లిని చూసుకుంటావో నాయన ఆడుకుందామంటారా ఓ నాయన అక్కాయలు అన్ను నాకు లేకపోయినా చూసుకుందామంటారా ఓ నాయన అన్నాదమ్ములు నాకు లేకపోయినా ఈ అడవి లోపల ఓ నాయన తల్లిగాన పాయన ఓ నాయన తలపయ్యలేదు కాదు ఓ నాయన ముత్తనన్ను ముద్దులాడాలేదు నాయన అడవి లోపల తల్లి గనలే తలపయ్యలే ముత్తగలే ముద్దులాడలేదు నాయన. ఆడుకుందామంటే అక్క జిల్లాను లేకపోయి చూసుకుందామంటే అన్నదమ్ములు లేకపోయి నువ్వు ఆకలని పోతే కొన్ని రోజులు అంటే పోతున్నావు నాయన. కోటల్లో ఒక్కరా నీవు నాయన బంగారు పల్లి తోటి ఓ నాయన చూసుకుంట బాగుపడతావు నా సోపతి ఆ బంగారు పల్లిని ఆయన తింటానంటున్నావు నాయన. నా సోప
రేపటి నుంచి నేను ఎవరితోటి ఆడుకుంటే ఎవరితోటి పాడుకుంటూ చట్టమైన అడవిలోన ఒక అలసిరి కోట ఉంటదేమో నాయనా లేళ్ళు లేచిపోతున్నాయి దుప్పులు దొరికిపోతున్నాయి నీ భయానికి దొరుకుతానేమో అమ్మాయి అనుకొని తింటున్నావు కదా దేవి 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 నానా నేను రోజు ఆ బల్లితోటి ముచ్చట పెట్టుకుంటా ఆడుకుంటా పాడుకుంటున్నా నాకు ఆడుకుందామంటే నా కైళ్ళు అంటున్నారా చూసుకుందామంటే అన్నదమ్ములు ఉన్నారా తల్లి గాని తలపోతుందా ముత్త గాని నన్ను ముద్దులాడుతుందా రోజు అవును ఒక జీవి బల్లి నన్నే నాకు సరే మంచిది బిడ్డ పోతే 6 నెలలు పండే 3 నెలలు నేను వండుకుంటున్నా నాకు మారు కనుక దెబ్బలు పెడితే నాకు నిద్ర పడుతుందమ్మా అతవంటే రతనంగి ఏనాడు మాత్రము పుట్టడు రోగడు చేత బట్టి అటువంటి వెనక అట్లకొండ రాక్షసుని అట్లు దంచినట్టు అటువంటి దంచుతున్నది మక్క కొట్టినట్టు కొడుతున్నదమ్మా అగో గర్రు కొడితే రాక్షసుడు గట్టుదనలు వెళ్తున్నాయి అగో గుర్రు కొడితే రాక్షసుడు గుట్టల ధనలు వెళ్తున్నాయి అగో మొసపోతే రాక్షసుడు మోత్కుల ధనలు వెళ్తున్నాయి రాక్షసుడు నిద్రపోయేటళ్ళకు ఒకటి వరకు అమ్మవారు చూడు రత్నంగి దేవి అగో పంచాత్రి మంత్రం పఠన చేసుకొని పంచాత్రి మంత్రం పఠన చేసుకొని ఏ తిరగ మాత్రం ఆ బంగారు మల్లిని మల్లికార్జుని చేస్తున్నది మల్లన్న స్వామిని చేస్తున్నది హరి 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 మంత్రం స్వామి భక్తుల మండరమ్మా మీ అమ్మ వచ్చింది పండుకున్నదా మా యొక్క జనకొండు అయితే పండుకున్నదా పండుకున్నాడు పండుకుంటే వానా గాని దాని హౌస్ ఎక్కడుందో అడిగినవా మా యొక్క బాబు అట్లకొండ రాక్షసుడు వచ్చిండు పండుకున్నాడు బావల్లో 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 నేను బట్ట పడతా నా బావ నిర్మరావు బావా బావల్లో బావల్లో ఒకర్లే బావల్లా నిన్ను చూసే కళ్ళేమో నిల్వ నిల్వనంటాయి నిల్వకేమో నా మనసు
ఆగదేమో ఈ సొగసు రావు రావు బావల్ల మరి బాలరత్నంగి దేవి భగవంతుని మీదికి ఏనాడు మాత్రం ఊరికెత్తున్నదో భగవంతుడు మల్లన్న ఏమంట ఉన్నాడు సూర్తివ మరి అట్లా కొండ రాక్షసుడు నిద్రపోతున్నాడు ఆమె లపల బాగొత్తుకుంటే ఆడు లేసి నన్ను కడాయి లోపలేసి మమ్మ హెడక తింటాడు ఓ బాబా రత్నంగి దేవి నీ మాట నేను ఇంటగాని పెళ్లి కాకముందేమో పెళ్లి కాక ముందు పెద్దలము కారాదు లగ్గము కాక ముందు మనము వంటి వనిగా సంసారం చెయ్యరాదు బాబా అది నీతి కాదేమో అది మోక్షం కాదేమో ఓ బర్రో బావా ఏందమ్మా ఏంటిది పెళ్లి కాక ముందు పెద్దలం కావద్దు లగ్గం కావక ముందు మనం పరిశ్రమ ఆడద్దు అంతేనా మరి పెళ్లి చేసుకున్నాక అయిపోద్దా పెళ్లి చేసుకున్నాక నీవిన నేను పడ్డాయేం లేదు నావిన నువ్వు పడ్డాయేమో పరపడదు అంతే అంటున్నావా మరి చేసుకున్నప్ప ఏంది అయితే మంచిది కానీ మీ నాయన హౌస్ ఎక్కడ దగ్గర అడుగు అది తెలియసి ఉంటే నిన్ను నన్ను ఇద్దరిని మోసం చేస్తుంది ఓ బాబా రత్నంగి దేవి పెళ్లి చేసుకుందాం బానే అంటున్నావు పెళ్లి చేసుకుందాం అంటే మరి నీకేమో తెలియదమ్మా అగో పెళ్లి అంటే ఏమిటి కదంటే మంగళి రావాలి పోలు వయ్యాలి అగో సాకలి రావాలి పోలు వయ్యాలి మంగళి రావాలి మైల పోలు దియ్యాలి బ్రాహ్మణుడు రావాలి మనకు పెళ్లి చెయ్యాలి పెళ్లిలో బాజలు భజంత్రీలు అన్ని కొడతారు ఆ బాజలు భజంత్రీలు కొడుతుంటే వంటకొండి కాలి కొమ్మ మూతలు గట్టుదనలు వెళ్తాయి ఊరగొమ్మ మూతలు ఊలుదనలు వెళ్తాయి అరబ్బాయిల మూత విడిపెట్టు బయటలకి ఈ మూత ఎత్తడదని మీ జనకుండు లేస్తాడు లేచేటళ్ళకు మనం పెళ్లి పీటల మీద కూర్చుంటాం బావా అగో పెళ్లి పీటల మీద ఉన్నోని బాబు వచ్చిన వారందరినీ కడాయి లోపల వేసుకొని వాడు కలకల మాట పెట్టుకొని మా అమ్మాయి అడ్డుకొని తింటాడు మీ బాపు బతికి ఉండంగా బాబు మనకు పెళ్లి కానివ్వడు మరి మీ బాబు బతికి ఉండంగా మాత్రం మనకు పెళ్లి కాదు ఏదన్నా కారణం చేత మీ బాబును అతం చేస్తే బాబు ఎల్లకాలం మనం కలిసి ఉండవచ్చు అట్లయితే మన బాబును చంపు అని అంటున్నారు మీ బాబును చంపాలంటే నా వశం కాదు నీ వశం కాదు ఇంద్రుడి వశం కాదు చంద్రుడి వశం కాదు లోక కళ్యాణం కొరకు నేను వచ్చిన అకలకొండ రాక్షసుని వధించుడంటే ఓ రత్నంగి దేవి నేను ఏమిటి కదా అంటే నన్ను ఎప్పటోలే బంగారు మళ్ళీ చేసి ఆ గోడకు మళ్ళా అతికించి మీ బాపును లేపు మీ బాపును లేపినాక ఏమిటి కదంటే మీ బాపుది హౌస్ ఎక్కడున్నదో బాబో నువ్వు అరుచుకోవు మీ బాబు ఎట్లయితే కాలం చేస్తాడు మీ బాబు హౌసు జీవి ఆత్మ ఎక్కడుందో కనుక్కోమని చెప్పి ఆ భగవంతుడు చెప్పినాక ఎంటనే బంగారు మళ్ళీ చేసింది కంటగోడకేసింది ఆ కంటగోడకేసేటల్లకు ఆ అమ్మవారు చూడు మళ్ళా పండుకున్న తండ్రిని అకలకొండ రాక్షసుడు ఓ గడియ 2 గడియ 3 గడియలు అవుతున్నాయి 3 గడియలకు ముచ్చట తీరి నిద్ర లేవబట్టే ముచ్చట తీరి నిద్ర లేచేటళ్లకు
అమ్మా నాకు నాయన ఎప్పుడైనా కానీ పంటే కొన్ని రోజులు వద్దు ఇవాళ చెప్పని లేచినావు అని అమ్మా నేను మొన్న పోయినప్పుడు ఏ పనగడాకైనా ఒక పంది దొరకలేదు, ఏ గుట్టకైనా ఒక జీవి దొరకలేదమ్మా. ఆకలైన కడుపు వల్ల తీరుతుంది, పైన కడుపు దుక్కటిల్తుంది. ఆకలైన కడుపు వల్ల తీరుతుంది, దోపైన కడుపు దుక్కటిల్లుతున్నది. నాకు మాత్రం అటువంటి మనగా తింటేనేమో మనసున పడుతుందట, పంటేనేమో నిద్ర పడుతుందట. కడుపు నిండుంటే నాకు తిండి లేకపాయే, పంట నిద్ర పడతలేకపాయే. నేను వేటకు పోయి అడవి లోపల ఏమన్నా దొరుకుతాయేమో చూసుకొని, లేకపోతే ఏ గ్రామానికి అన్న పోయి కొన్ని ఎంటకు 1000 మందిని బీనుగల కట్టు కచ్చుకొని అగో నూనె లోపల వేసుకొని మా అమ్మాయి అంటక తింటారంటలకు అగో అమ్మవారు రత్తుడంగి ఏమంట ఉన్నది నానా మరి నాయన చిన్ననాడు చిన్న, పెద్దనాడు పెద్ద అంటారు. ఇంతింత నేను ఈడుకొచ్చిన యుక్తిమంతురాలునైనా అడవిలోన నన్ను కాదే ఓ నాయుడు వదిలిపెట్టి ఓ నాయన నువ్వు పోత ఉన్నవే ఓ నాయుడు నువ్వు వేయిన కారణే ఓ నాయన పాలివాడు పగవాడు ఓ నాయన ఇతరుడు చతురుడు ఓ నాయన నిన్ను బట్టి చంపుతేనే ఓ నాయన దీము లేకపాయ నాకు ఓ నాయన దిక్కు లేకపాయ నాకు ఓ నాయన చుట్టాలు ఉన్నారంట ఓ నాయన చూసుకొని బతుకుతున్నా ఓ నాయన అన్నగాళ్ళు ఉన్నారంట ఓ నాయన అల్లర లేకుండా నేను బతుకుతున్నా చెల్లెళ్ళు ఉన్నారంట ఓ నాయన రాజీ లేకుండా నేను బతుకుతున్నా